ఉక్రెయిన్పై రష్యా అతిపెద్ద గగనతల దాడులకు దిగింది. ఉక్రెయిన్ వ్యాప్తంగా పలుచోట్ల వందలాది డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఉక్రెయిన్లో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. పలువురు మృతి చెందారు. అమెరికా తయారీ F-16ను రష్యా కూల్చివేసింది. అటు రష్యాను టార్గెట్ చేసుకుని ఉక్రెయిన్ సైతం డ్రోన్లను పెద్ద ఎత్తున ప్రయోగించింది. ఉక్రెయిన్పై రష్యా అతిపెద్ద గగనతల దాడి చేసింది. 3 ఏళ్ల యుద్ధాన్ని ముగించే ప్రయత్నాల్లో పురోగతిని ఈ దాడులు దెబ్బతీశాయి. స్మిలా నగరంలో బాంబులు పడిన చోట ఉక్రెయిన్ విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద గాయాలతో చిక్కుకున్న 6గురిని అధికారులు రక్షించారు. కాలేజీ భవనంతో పాటు 3 ఆకాశ హర్మ్యాలు దెబ్బతిన్నాయి. 477 డ్రోన్లు, 60 క్షిపణులతో రష్యా విరుచుకుపడినట్లు ఉక్రెయిన్ వాయుసేన తెలిపింది. వాటిలో 249 డ్రోన్లను కూల్చేశామని, 226 డ్రోన్లను ఎలక్ట్రానిక్ వ్యవస్థలతో జామింగ్ చేశామని వివరించింది. పోలాండ్ గగనతల రక్షణ కోసం మిత్ర దేశాల యుద్ధ విమానాలు రంగంలోకి దిగినట్లు ఉక్రెయిన్ తెలిపింది. కెర్సాన్ ప్రావిన్స్ లో జరిగిన దాడుల్లో ఒకరు మరణించినట్లు అక్కడి గవర్నర్ వెల్లడించారు. దాడిలో ఉక్రెయిన్ కు చెందిన F-16 యుద్ధ విమానం కూలిపోయి అందులోని పైలట్ ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటి వరకు యుద్ధంలో 3 F-16లను రష్యా కూల్చివేసింది. మరోవైపు పశ్చిమ రష్యా క్రిమియాపై ఉక్రెయిన్ 40 డ్రోన్లను ప్రయోగించగా వాటిని కూల్చివేసినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. ఇస్తాంబుల్ వేదికగా ఉక్రెయిన్తో నేరుగా శాంతి చర్చలు జరిపేందుకు సిద్ధమని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించిన నేపథ్యంలోనే ఈ దాడులు జరిగాయి.